హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం ఊహాసుందరి అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు ఎన్ భాస్కర్ రావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్రగారు. ముందుగా మీతో ఒక మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదములు. ఇక కథలోనికి వెళ్దామా. సూరసేన నగరపు యువరాజు ప్రదీపుడు చాలా అందమైన వాడు, బుద్ధివంతుడును. అతనిలో ఒకే లోపం ఉండేది. అదేమిటంటే అతనికి ముక్కు మీద కోపం ఉండేది. అతి స్వల్ప విషయాలకు కూడా చెందేవాడు. ప్రదీపుడికి యుక్త వయసు వచ్చాక అతని కోసం చుట్టుపక్కల ఉన్న రాజకుమార్తెలందరి పటాలు తెప్పించారు. అయితే అతనికి వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు. నిజానికి అతని మనసులో చాలా కాలంగా ఒక ఊహాసుందరి ఉన్నది. అలాంటి కన్య దొరికేదాకా అతను పెళ్లాడదలుచుకోలేదు. ఏ రాజకుమార్తె చిత్తరువు చూపినా ప్రదీపుడు, నేను పెళ్లాడదలిచిన కన్య ఇలా ఉండదు అనేవాడు. అతను అస్తమానం ఇదే మాట అనటం విని విని రాజుకు విసిగెత్తిపోయి, నీకు కావలసిన కన్య నువ్వే వెతుక్కో అన్నాడు. ప్రదీపుడు కొద్దిమంది పరివారాన్ని వెంట పెట్టుకుని దూరదేశాలకు ప్రయాణమయ్యాడు. ఎన్ని వందల యోజనాల్లో తిరిగినా అతనికి కావలసిన కన్య ఏ రాజభవనంలోనూ కనిపించలేదు. ప్రాణం విసిగి అతను తిరుగు ప్రయాణమై వస్తూ ఉండగా ఒక గ్రామంలో ఒక సంత జరుగుతూ ఉండేది. సంతలో అనేక వినోదాలు, వింతలు ఉండేవి. వాటిని చూసి ఆనందించడానికి ప్రదీపుడు సంతకు వెళ్ళాడు. అక్కడ ఒక దుకాణంలో ఒక చిత్తరువు కనిపించింది. దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించి నిలబడిపోయాడు. ఎందుకంటే ఆ చిత్తరువులో ఉన్న స్త్రీమూర్తి ముమ్మూర్తుల అతని ఊహాసుందరి. అతను దుకాణం వాణ్ణి, ఈ బొమ్మ ఎవరిది, లేక ఇది ఊహా చిత్రమా అని అడిగాడు. ఇది కోటనగరపు రాజకుమార్తె చిత్తరువు. దక్షిణ దేశానికి వెళ్ళిన ఒక చిత్రకారుడు కోట సంస్థానానికి వెళ్ళి అక్కడ రాజకుమార్తె బొమ్మను వేశాడట. అది తన కుమార్తె అంత అందంగా లేదని ఆ రాజు దాన్ని నిరాకరించాడట. బొమ్మ చక్కగా ఉందని, అందుకని నేను ఆ చిత్రకారుడి దగ్గర కొన్నాను అన్నాడు దుకాణందారుడు. ప్రదీపుడు ఆ చిత్తరువును దుకాణందారు చెప్పిన ధరకు కొని సాధ్యమైనంత శీఘ్రంగా స్వదేశానికి తిరిగి వచ్చి చిత్తరువును తన తండ్రికి చూపి, ఈమె దక్షిణ దేశంలోని కోటనగర రాజకుమార్తె, ఈమెను నేను పెళ్లాడ నిశ్చయించాను, మిగిలిన ఏర్పాట్లు మీరు చేయండి అన్నాడు. రాజు తన ప్రధానమంత్రితో సంప్రదించాడు. కోటనగరం చాలా దూరాన ఉన్నది. అక్కడికి దూతను పంపి పెళ్లికి వారిని ఒప్పించి ఆ వార్త వచ్చి చేరినాక పెళ్లికి తరలి వెళ్ళాలంటే చాలా కాలయ పడుతుంది. అందుచేత రాజు పురోహితుడిని పంపి రాయబారం సానుకూలమైతే ప్రదీపుడి కత్తికి కోట రాజకుమార్తెకు పెళ్లి చేసి ఆమెను తెచ్చేట్లు ఏర్పాటు జరిగింది. రాజపురోహితుడు ప్రదీపుడి చిత్తరువును తీసుకొని కోట నగరానికి వెళ్ళాడు. కోటరాజు ఆయన కుమార్తె మంగళ కూడా పెళ్లికి సంతోషంగా సమ్మతించారు. కత్తికి పెళ్లి జరిగింది. కోటరాజు తన కుమార్తెను పెద్ద సారెతో పరివారంతోనూ అత్తవారింటికి సాగనంపాడు. మంగళ తన చెనికత్తెలతోనూ భటులతోనూ అక్కడక్కడ మజిలీ చేసుకుంటూ సూరసేన నగరం చేరవచ్చింది. ఈ లోపల ప్రదీపుడికి తన ఊహాసుందరిని కళ్ళారా చూడాలన్న తహతహ జాస్తి అయింది. అతను సాధారణ దుస్తులు ధరించి తన నగరానికి కొద్ది దూరంలో మంగళ మజిలీ చేసిన చోటికి వెళ్ళాడు. గుడారాల మధ్యగా చెలికత్తెలు తిరుగుతున్నారు. ప్రదీపుడు ఒక భటుణ్ణి సమీపించి, ఏమోయ్, రాజకుమార్తె ఏ గుడారంలో ఉంటుంది, ఆమె చూడవచ్చునా అని అడిగాడు. ఆ భటుడు ఆకతాయివాడు. ఆకతాయానికి ఎందుకు చూడరాదు, అదిగో ఆ గుడారంలోంచి వస్తుందే రాజకుమార్తె మంగళాదేవి అని ఒక చెలికత్తెను చూపాడు. తక్షణం ప్రదీపుడికి పట్టరాని కోపం, విరక్తి వచ్చేశాయి. తన్ను మోసగించి ఎవరినో తనకు అంటగట్టేశారు. కానీ ఇప్పుడు తాను చేయగలిగిందేమీ లేదు. తన ఊహాసుందరికి తనకు దక్కలేదని కుమిలిపోవటం తప్ప. ఇప్పుడు రాజభవనానికి తిరిగి వచ్చి ఎలాంటి పరిస్థితిలోనూ పగటివేళ తన భార్య తన కంటపడకుండాను, రాత్రివేళ తన శయన మందిరం లోపల కానీ వెలుపల కానీ దీపాలు వెలిగించరాదని కఠినమైన ఉత్తర్వులు జారీ చేశాడు. యువరాజు ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. అయితే అతను తన భార్యను వరించి చేసుకున్నాడు కనుక ఎవరూ ఆందోళన చెందలేదు. కానీ మంగళ మటుకు చాలా ఆందోళన పడింది. తాను చిత్తరువులో చూసిన వాణ్ణి కాకుండా మరొక మనిషికి తన్ను పెళ్లి చేశారేమోనని, అందుకే తన భర్త తన కంటపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడేమోనని ఆమెకు శంక కూడా కలిగింది. అయితే ఆమె తన భర్త
కంటపడకుండా చాటున ఉండి అతను చూడగలిగింది. అంతటితో ఆమె భయం తీరిపోయింది, కానీ ఆశ్చర్యం అలాగే ఉండిపోయింది. ప్రదీపుడు రాత్రిపూట కటిక చీకట్లో తన శయన మందిరంలో ప్రవేశించాడు. మంగళ మాట్లాడిస్తే ముక్తసరిగా సమాధానం ఇచ్చేవాడు. తెల్లారగట్ల కటిక చీకట్లోనే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి పొద్దుపోయేదాకా మంగళ ఉన్న ఛాయలకు వచ్చేవాడు కాదు. రోజు రోజుకు ఇలా జరుగుతుంటే మంగళ భరించలేకపోయింది. తన భర్త ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకునేదాకా ఆమె మనసు ముళ్ళ మీద ఉన్నట్లు అనిపించింది. అందుచేత ఆమె తన వెంట ఉన్న ముసల్దాన్ని సలహా అడిగింది. తల్లి, నీ అందం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఇక్కడి వాళ్ళు చాలాసార్లు చెప్పారు. అది నిజం కాదేమో మరి? నిజమైతే నీ మొహం చూడకుండా ఉండటానికి ఇన్ని పాటలు పడతాడా? అతను పగలల్లా గోశాల వద్ద ఉంటున్నట్టు తెలిసింది. పొరపాటు నువ్వు కనిపిస్తావని భయం కాకపోతే యువరాజైన వాడికి రోజు పశువుల మధ్య ఏం పని? నిన్ను చూస్తే అతను ఏం చేస్తాడో తెలుసుకోవటం అవసరం. అందుకో పని చేద్దాం. నువ్వు సామాన్యమైన దుస్తులు ధరించి అలంకరణ లేకుండా నా వెంటరా. పశువుల మందలుండే చోటికి పోదాం. నేను చూడగానే నీ భర్త ఏం చేస్తాడో జాగ్రత్తగా గమనించు. దాంతో అతని రహస్యం తెలిసిపోతుంది అన్నది ముసల్ది. మర్నాడు తెల్లవారుజామున ప్రదీపుడు శయన మందిరం నుంచి వెళ్ళిపోయాక రాజభవనం ఇంకా మాటుమణిగి ఉండగానే మంగళ ఒక పాత చీర కట్టుకొని ఆభరణాలు పెట్టుకోకుండా తలైనా దూకోకుండా తన దాసి వెంట రాజుగారి గోశాల ఉన్న చోటకు బయలుదేరి వెళ్ళింది. అప్పటికే ప్రదీపుడు అక్కడికి చేరాడు. ముసలి తిన్నగా అతనున్న చోటుకి వెళ్ళి, బాబు, ఈ పిల్లది నా మనవరాలు. వైద్యులు ఉష్ణధారలు తాగించమన్నారు. తమ సెలవైతే అన్నది. ఆమె మాట పూర్తి చేయలేదు. ప్రదీపుడు మంగళకేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. అతని ముఖం వెలబెలాపోతుంది. తన ఊహాసుందరి ఈ ముసల్దాని మనవరాలా? అతను తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏం బాబు అని ముసల్ది మళ్ళీ అడిగేదాకా రాజకుమారుడు ఈ ప్రపంచంలోనికి రాలేదు. ఉష్ణధారలా తాగించు అన్నాడు ప్రదీపుడు తడబడుతూ. మంగళ ఒక ఆవును పాలు పితుకుతున్న చోటికి బయలుదేరి కెవ్వున నచ్చింది. ఆమె కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. ఏమైంది అని ప్రదీపుడు ఆందోళన పడుతూ వచ్చాడు. తన ఊహాసుందరి కాల్లో ముళ్ళు విరిగిందని వినగానే అతని కళ్ళు చప్పున చెమ్మగిల్లాయి. నన్ను పట్టుకు నిలబడు అని మంగళను హెచ్చరించి ప్రదీపుడు ఆమె కాల్లో గుచ్చుకున్న ముళ్ళును తానే స్వయంగా తీసేశాడు. పాలు పితికేవాడి చేత మంగళ 4 దారాలు నోట్లో పిండించుకొని, వస్తాను, సెలవిప్పించండి అన్నది ప్రదీపుడితో. రోజు వస్తావు కదా, ఈ వైద్యం 40 రోజులు చెయ్యాలంటారు అన్నాడు ప్రదీపుడు. అతని గొంతులో అంతులేని ప్రేమ తొణికిసలాడుతుంది. మంగళ నవ్వి వస్తాను అంటూ ముసల్లిదాసి వెంట బయలుదేరి ఎవరూ చూడకుండా పక్క వాకిలి గుండా రాజభవనం ప్రవేశించింది. ఆ రాత్రి ప్రదీపుడు పడక గదిలో గాఢ నిద్రలో నిద్రపోతూ ఉండగా మంగళ అతను లేపింది. ఏమిటి, ఏం కావాలి అన్నాడతను చిరాకుగా. అరికాలు బాధ పెడుతుంది, పొద్దున ఏదో గుచ్చుకున్నట్లుంది, దాని మూలంగా పాదం వాచినట్లుంది అన్నది మంగళ. చేసేది లేక ప్రదీపుడు నౌకర్లను కేక పెట్టి దీపం తెమ్మన్నాడు. దీపం వచ్చింది. అతను ఆమె చూపిన పాదాన్ని చూసి వాపు ఉన్నట్లేదే అన్నాడు. వాపు లేదు, నొప్పి లేదు, మీ ముఖం చూద్దామని దొంగ ఎత్తేశాను అన్నది మంగళ నవ్వుతూ. అప్పుడతను దీపం కాంతిలో ఆ ముఖాన్ని అల ఎత్తి చూశాడు. తన ఊహాసుందరి. అతనికి ఆనందంతో మూర్చొచ్చినంత పనైంది. మర్నాటి నుంచి యువరాజు గారు పగలల్లా అంతఃపురం నుంచి కదిలేవాడు కాదు. అతని శయనమందిరం దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేది. దాని ముందున్న నడవలో అడుగడుగునా దీపాలు వెలుగుతూ ఉండేవి. యువరాజులో వచ్చిన ఈ మార్పు కూడా ఎవరికీ అర్థం కాలేదు. ధన్యవాదములు.